తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలు అనే ప్రాంతాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందడానికి కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. అయితే మొన్న ఈ మధ్యనే ఆపరేషన్ కర్రెగట్టుల పేరుతో అక్కడ మావోయిస్టుల ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. అక్కడ 21 రోజుల పాటు జరిపినటువంటి ఈ ఆపరేషన్ లో దాదాపు 30 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు. మిగతా వాళ్ళు ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టయితే తెలిసింది. ఈ ప్రాంతం మావోయిస్టులకు ఒక పెట్టని కోటలాగా ఉంది, మొన్నటి వరకు కంచు కోటలాగా. అయితే ఈ ఆపరేషన్ కర్రెగుట్టల ద్వారా చాలా వరకు అయితే మావోయిస్టులు చెల్లా చెదరైపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి అక్కడ కొన్ని రహదారులు, కొన్ని హోటళ్లు, చిన్న చిన్న సెలయేళ్ల దగ్గర ఉన్నటువంటి వంతెన లాంటి నిర్మించి అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. అంతేకాకుండా ఒక దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాన్ని కూడా ఈ కర్రెగొట్టలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. అయితే మొన్న ఈ మధ్యలో ఏదైతే ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు జరిగిందో ఆ టైంలో చాలా మంది మానవ హక్కుల కమిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఓన్లీ మావోయిస్టుల ఏరివేతనే కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసులను కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి కొంతమంది అన్నారు.